ఊరి పొలిమేరలో కనిపించే ఆలయం శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి శక్తిని అందించేందుకు కల్లు నివేదన, ఏడాదికోసారి ఘనంగా నిర్వహించే జాతర. ఈ ప్రత్యేకతలన్నీ అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో కనిపిస్తాయి. ఓ భక్తుడు నిర్మించిన ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కొలువుతీరి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంది నూకాలమ్మ. అనకాపల్లిలోని ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అంటారు. ఓ భక్తుడు నిర్మించిన ఈ గుడిలోని నూకాలమ్మకు పసుపు కుంకుమలతో పాటు అరిసెలు, బూరెలు, పొంగనాలు, ఉలవలు, రాగి పిండితో చేసే ఉండ్రాళ్ళు, నువ్వుల పొడి, మునగాకు కూర, ఈత చెట్ల నుంచి సేకరించిన కల్లును నైవేద్యంగా సమర్పిస్తారు. సాధారణంగా ఆలయాలు ఎక్కువగా ఊరి మధ్యలో ఉంటాయి. కానీ ఈ ఆలయాన్ని క్షుద్రశక్తులు రాకుండా ఉండేందుకు ఊరి పొలిమేరలో నిర్మించారని ప్రతీతి. ఆంధ్రాతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ వాసులకు ఇలవేల్పైన నూకాలమ్మ ఆలయం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన కాకర్లపూడి అప్పలరాజు అనే వ్యక్తి ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసేవాడట. అమ్మవారి మీద భక్తితో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. అప్పట్లో ఆ దేవిని కాకతాంబాదేవిగా పిలిచేవారట. అలా కాకర్లపూడి వంశస్థులే ఆలయానికి ధర్మకర్తలుగా ఉండేవారు. క్రమంగా బ్రిటిషర్లు అనకాపల్లి కోటకు విజయనగర రాజుల్ని సామంతులుగా నియమించడంతో వాళ్లంతా ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయానికి వైరిచెర్ల వంశీయులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అప్పట్నుంచి కాకతాంబాదేవి నూకాలమ్మగా పూజలు అందుకుంటోందని అంటారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది ఆలయ కార్యనిర్వాహక వర్గం. సుమారు 13 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ నిత్య అన్నదానాన్ని భక్తులు ఇచ్చే విరాళాలతోనే జరిపించడం విశేషం. ఇక అమ్మవారికి రోజు పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా చేసే హోమాలు, ఇతర పూజాది కార్యక్రమాలు కాకుండా ప్రతి అమావాస్యకు పలు పిండి వంటలను నివేదిస్తారు. అలాగే ఏడాదికోసారి నెల రోజుల పాటు జాతరను జరిపిస్తారు. ఉగాదికి ముందు వచ్చే అమావాస్య నాడు ఆ వేడుకలకు శ్రీకారం చుడతారు. కొత్త అమావాస్యగా పిలిచే ఆ రోజున ప్రారంభించిన జాతర నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ వేడుకల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, పశ్చిమ బంగాల్కు చెందిన ఎంతో మంది భక్తులు పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామాల నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చే భక్తులు, వాళ్లు చెల్లించే మొక్కులు అంతా కలిసికట్టుగా పిండి వంటలు వండుకొని దేవికి నివేదించటం, ఇలా నెల రోజులు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. నూకాలమ్మ ఆలయం అనకాపల్లిలో ఉంటుంది. అక్కడి వరకు రైలు లేదా బస్సులో చేరుకుంటే ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విమానంలో రావాలనుకునేవారు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి ఆలయం దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తానికి ఈ నూకాలమ్మవారి దర్శనంతో దరిద్రం మాయం అవుతుందని కోట్ల మంది నమ్మకం.